హలో అండి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజైతే నాగుల చవితి కదండీ! మార్నింగ్ మేము పుట్ట దగ్గరికి వెళ్ళాము. పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ ఎలా చేశామనేది సింపుల్‌గా చిన్ని వ్లాగ్ అయితే షూట్ చేశాను చూసేయండి. ఫస్ట్ మేము పుట్ట కోసం పుట్ట దగ్గరికి వెళ్ళడం కోసం ఈ పూజా సామాగ్రి అంతా సర్దుకున్నామనమాట. ఇక్కడ ఆవు పాలు, కోడిగుడ్లు, అలానే పసుపుండలు, అలాగే చలిమిడి ఉంటది కదా! ఆ ఉండలు, అలాగే తేగ, మళ్ళీ తేగ బుర్ర ఉంటది కదండీ! గుజ్జనమాట. ఇవన్నీ కూడా ఫస్ట్ రెడీ చేసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ నాగుల చవితికి. మేమైతే ఇలా వేస్తాం. ఒక్కొక్కళ్ళు ఇంకా ఎక్కువ పెడతారనుకోండి. ఆ తర్వాత పిల్లలకి కాల్చుకోవడానికి క్రేకర్స్ అనమాట. ఇవన్నీ గుడి దగ్గర పట్టుకెళ్ళడానికి సర్దుకున్నాం. గుడి కాదు, జస్ట్ అక్కడ ఇంటికి దగ్గరలోనే పుట్ట ఉందండి. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నాం. చూడండి మా నాగుల చవితి దగ్గర పుట్ట. ఈ పుట్టకి పూజ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చాలామంది ఆల్మోస్ట్ అప్పటికే పూజ అది అయిపోయింది. పూజ చేసుకుంటున్నారు. మేము వెళ్ళేటప్పటికే కొంతమంది అయితే పూజ చేస్తారండి. అస్సలు 3 రోజుల నుంచి లైన్‌గా వర్షాలు. ఎక్కడ ఎండ అనేది లేదు. ఇవాళ కొంచెం ఎండొచ్చిందండి. సో, బట్టలవి కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆరేయాలి. ఫస్ట్ ఇలా పసుపు నీళ్ళు జల్లానండి పుట్ట దగ్గర. వరిపిండితో మనము పద్మం ముగ్గు వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఎవరో వేశారు. కానీ అది చెరిగిపోయింది కాబట్టి మళ్ళీ ఎలాగో మనం పట్టుకెళ్ళాం కదా! సో, కొద్దిగా చిన్నగా ముగ్గయితే వేస్తున్నాను ఇక్కడ నేను. ఇక్కడ ముగ్గు వేసి నెక్స్ట్ తర్వాత ఒక్కొక్కరి చేత పూజ చేయించాననమాట. ఆల్రెడీ స్కూల్ కూడా 10కి స్టార్ట్ అవుద్దని మెసేజ్ పెట్టారండి. సో, 10కి కదా 9:30 కల్లా బస్సు వచ్చేస్తదనమాట. ఆల్రెడీ నేను అన్నం బాక్స్ అది సర్దలేదు. కానీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. అన్నం వండాను. అలాగే పప్పు, టమాటా వండాననమాట. ఈరోజు ఆనియన్స్ అవి తినము కదా! నాగుల చవితి రోజున తినమండి. కాబట్టి నేను పప్పు, టమాటా వండాను. ఆయిల్ అది వేయకుండా నెయ్యితో తాలింపు పెట్టాననమాట. ఇక్కడైతే ఇలా పద్మం అయితే వేసుకున్నాను. ఇక్కడ దీపారాజన కోసం ఇక్కడ నేను ఆకుల మీద ఆవు నెయ్యితో చేసుకున్న దీపాలు ఉంటాయి కదా! ఒత్తులు, అవైతే పెడుతున్నానండి. ఇవి మొత్తం ఐదుగురం వెళ్ళాం కదా! ఐదుగురికి పెడుతున్నాననమాట. ఇలా 3 ఆకులు ఉంటాయి. 3 ఆకుల్లోని సర్దుతున్నాను ఇక్కడ. ఇక్కడ కొంచెం వర్షం తగ్గింది గానీ బాడైతే ఉంటుంది కదండీ! చాలా చెమ్మగా ఉందనమాట. ఇక్కడ చుట్టూరా వాటర్ మొత్తం నిండిపోయి ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏంటి ఎలా ఉంటదో అని భయంగానే ఉంది కొంచెం. ఎందుకంటే మొత్తం వాటర్ అనమాట బ్యాక్ సైడ్. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ అయితే షూట్ చేయలేదు. ఇలా పూజ కోసం అయితే ఒత్తులైతే సర్దుతున్నాను. పిల్లలు కూడా వెలిగిస్తారు అని చెప్పేసి మొత్తం 5 ఒత్తులు అండ్ ఒక్కొక్కళ్ళకి 2 ఒత్తుల కింద పెట్టి సర్దుతున్నాను. అక్కడ నా కాల్‌ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి. తర్వాత ఇలా సర్దుతున్నాననమాట. తర్వాత పూజంతా కంప్లీట్ అయ్యాక ఇలా షూట్ చేశాను. ఆ పక్కన ఆకైతే నేను పెట్టలేదండి. అది వేరే వాళ్ళు పెట్టింది. పుట్టయితే ఇదనమాట. పెద్దగా ఉంది కదా! చాలా పెద్ద పుట్ట. బాగుందండి. కానీ భయం నాకు దగ్గరగా చూడడానికి చాలా భయం. కానీ పిల్లలైతే చాలా చేసుకున్నారు పూజ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. తర్వాత క్రేకర్స్ కూడా వెలిగించారండి. ముగ్గురు వచ్చారు కదా! ముగ్గురిని తీసుకొని వెళ్ళాం. క్రేకర్స్ అయితే వెలిగిస్తున్నారనమాట. ఇవి 2 స్టిచ్‌డ్‌వే. ఆ గ్రీన్ కలర్‌ది, పింక్ కలర్‌ది. చూడండి ఇక్కడైతే పూజ చేస్తున్నారు. వాళ్ళ డ్యాడీ కూడా చేశారు. లాస్ట్ కొబ్బరికాయ కొట్టేసి హారతి కూడా ఇచ్చేసామనమాట. కోడిగుడ్లు కూడా ఇక్కడే వేసేసాం. పుట్టలో వేసేసి పాలు కూడా వేసేసామండి. ఇంకా మెయిన్ వెయిట్ చేస్తుంది క్రేకర్స్. ఇక్కడ వెలిగించడం చాలా ఇష్టం అనమాట పుట్ట దగ్గర. సో, క్రేకర్స్ కూడా వెలిగించేశారు. చాలా చక్కగా అయితే నాగుల చవితి ఈ విధంగా కంప్లీట్ అయింది. వానది లేక చాలా హ్యాపీగా జరిగింది. వాన ఉంటే చాలా ఇబ్బంది అయిపోదును. వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకపోవునండి. చక్కగా ఇలా అయితే అయిపోయింది. వెంటనే ఇంటికొచ్చేసి త్వరగా ఆ బాక్స్ అయితే సర్దేశాను. వచ్చిన ఒక 10 మినిట్ పావుగంటకి 15 మినిట్స్‌కి బస్ వచ్చేసిందనమాట. సో, త్వరగా వాళ్ళకి కొంచెం హెయిర్ అది దువ్వేసి ఎలాగో సాటర్డే కదా! నార్మల్ డ్రెస్సే ఇలా వెళ్ళిపోయామనమాట. వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.